కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఇప్పుడేం జరుగుతోంది? టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు చుట్టూ వివాదాలు ఎందుకు ముసురుకుంటున్నాయి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత నమ్మకస్తుడిగా భావించే బిఆర్ నాయుడిని తప్పించాలని డిసైడ్ అయ్యారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో వెనక అసలు నిజమేంటి? తిరుమలలో భక్తుల ఆగ్రహానికి కారణాలేంటి? ఈ స్టోరీలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. గడిచిన కొన్ని రోజులుగా తిరుమల నుంచి వస్తున్న వార్తలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సాధారణంగా బ్రేక్ దర్శనం అంటే త్వరగా అవుతుందని భావిస్తారు. కానీ ఇప్పుడు బ్రేక్ దర్శనానికే 4 నుంచి 6 గంటల సమయం పడుతుండటంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు వసతి, క్యూ లైన్లలో సౌకర్యాల విషయంలో మేనేజ్మెంట్ విఫలమైందని ఆరోపణలు వస్తున్నాయి. భక్తులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్న వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. దేవుడి దర్శనం కోసం వచ్చి గంటల తరబడి నరకం చూస్తున్నామని భక్తులు నేరుగానే కెమెరాల ముందు ఆవేదన వ్యక్తం చేయడం టీటీడీ ప్రతిష్టను మసకబారుస్తోంది. బిఆర్ నాయుడు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక వివాదం ఆయనను వెంటాడుతూనే ఉంది. ఇటీవల ఒక మహిళతో ఆయన ఉన్నట్టుగా చెబుతున్న ఒక వీడియో బయటకు రావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఇది నిజమా లేక మార్ఫింగ్ వీడియోనా అన్నది తేలాల్సి ఉన్నా ప్రతిపక్షాలు మాత్రం దీన్ని అస్త్రంగా చేసుకుని బిఆర్ నాయుడిని టార్గెట్ చేస్తున్నాయి. ఒక పవిత్రమైన సంస్థకు చైర్మన్ గా ఉంటూ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడంపై అటు భక్తుల నుంచి ఇటు రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాకుండా తిరుమలలో జరుగుతున్న లోపాలను మీడియాలో రాకుండా ఆయన తనకున్న మీడియా పవర్తో మేనేజ్ చేస్తున్నారనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. బిఆర్ నాయుడు చైర్మన్ అయిన నాటి నుంచి తిరుమలలో పరిస్థితులు దారుణంగా మారాయి. వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు మరణించడం తిరుమల చరిత్రలోనే ఒక మాయని మచ్చ. ఇది పాలనా వైఫల్యం కాదా? తిరుపతి చరిత్రలోనే ఏనాడు భక్తులు మరణించింది లేదు. అది కూడా బిఆర్ నాయుడు హయాంలోనే జరిగింది. దీనిపై భక్తులకు క్షమాపణలు చెప్పడానికి కూడా ఆయనకు అహం అడ్డం వచ్చిందనే విమర్శలున్నాయి. ఆ సమయంలో బిఆర్ నాయుడు చేసిన కామెంట్స్ కూడా తిరుమల ప్రతిష్టను తగ్గించేలా ఉన్నాయి. నాకు చాలా వ్యాపారాలున్నాయి, రోజు తిరుమల రావాల్సిన అవసరం లేదు అని బిఆర్ నాయుడు అనడం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. నా పనులన్నీ వదులుకోవచ్చు, నేను తిరుపతిలో కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. నాదేమి బతుకు తెర కూడా కాదు. నా బిజినెస్లో నాకున్నాయి హైదరాబాద్లో. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారు. ముఖ్యంగా తిరుమల విషయంలో చిన్న తప్పు జరిగినా ఆయన సహించరు. గతంలో జరిగిన అపచారాల నుంచి తిరుమల ప్రతిష్టను కాపాడాలని ఆయన చూస్తుంటే ఇప్పుడు బిఆర్ నాయుడు వ్యక్తిగత వివాదాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ప్రతిపక్షాలు గట్టిగా టార్గెట్ చేయడంతో ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరగకముందే బిఆర్ నాయుడిని తప్పించి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని తీసుకురావాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. బిఆర్ నాయుడు స్థానంలో ఎవరు వస్తారు? ఇప్పుడు వినిపిస్తున్న పేరు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు. ఆయనకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. వివాదరహితుడిగా పేరుంది. సీనియారిటీ పరంగా ఆయనకు టీటీడీ బాధ్యతలు అప్పగిస్తే అటు భక్తుల్లో ఇటు పార్టీలో పాజిటివ్ వైబ్ వస్తుందని చంద్రబాబు యోచిస్తున్నారట. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తయిందని, అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అమరావతి వర్గాల్లో చర్చ నడుస్తోంది. భక్తుల మనోభావాలు, స్వామివారి సేవలో పారదర్శకత ముఖ్యం. మరి బిఆర్ నాయుడు వ్యవహారంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.